నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మండల కేంద్రం కె గంగవరంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని, ఉగ్రముఖులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కూటమి నాయకులు, టీడీపీ నాయకులు నేమాని సత్యబాబు, చిర్రా రాజ్ కుమార్, నాగేశ్వరరావు మరియు గ్రామస్తులు భారత్ మాతకి జై, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. जय बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम वंदे స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ 22వ తారీఖు జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులు చాలామంది సుమారు 28 మందిని చంపేన వాళ్ళు. వాళ్ళ టెర్రరిజానికి నిజంగా భారతీయులందరూ కూడా చాలా చింతిస్తున్నారు. దాని నిమిత్తం రామచంద్రపురం నియోజకవర్గంలో గంగవరం మండలంలో గంగవరాన్ని మానవహారం మరియు కొవ్వొత్తు ర్యాలీలు చేయడం జరిగింది. మీరందరూ ఆలోచించండి, ఇలాంటి ఉగ్రవాదుల చర్యలు గతంలో 10-15 సంవత్సరాల బట్టి నుంచి కూడా చాలా తగ్గినాయి. దానికి కారణం మోడీ గారి ప్రభుత్వంలో చాలా తగ్గినాయి, కానీ ఎక్కడో వేర్లు ఉండిపోయినాయి. ఆ వేర్లన్నిటిని కూడా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద ఒక ఉక్కుపాదం వేసి వాళ్ళందరినీ అణిచివేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ని, అదేవిధంగా మోడీ గారిని, అమిత్ షా గారిని, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా భారతీయులందరూ కోరుకుంటున్న కోరిక ఇది. ఖచ్చితంగా రాబో అతి తక్కువ కాలంలో ఎవరైతే ఇంత కిరాతకంగా మన భారతీయులను వధించారో వాళ్ళందరి మీద చర్య తీసుకుని వాళ్ళను తుదిముట్టించే విధంగా చేయాలని చెప్పేసి భారతీయులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ వారు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.